కొత్త సినిమా విడుదల రోజే రిలీజ్ అవుతుంది పాత సినిమా ఒకటి. దీని గురించి రీసెంట్లీ మంచు మనోజ్ కూడా కామెంట్ చేశారు. తమ భైరవం సినిమా రిలీజ్ రోజే కలేజ సినిమా రిలీజ్ చేశారని చెప్పి విమర్శలు చేశారు. ఒక రకంగా ఇది సినిమా బిజినెస్ కూడా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి అని అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? రిలీజ్ తీసుకొచ్చిందే నేను. రిలీజ్ చేసింది రిలీజ్ సినిమాలు ఏంటంటే గతంలో 35-40 సంవత్సరాలు అంటే మన పుట్టకముందు నుంచి సినిమా రిలీజ్లో వస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఆడేవి. 2 సంవత్సరాలు 5 సంవత్సరాల గ్యాపుల్లో సినిమాలు ఆడేవి. ఇప్పుడు అలా చేస్తే బాగుంటుందో ఒక ట్రెండ్తో నేను 3 అనే సినిమా తీసుకొచ్చాను. పలవర్ 3 నాదే. నా సినిమా తీసుకొచ్చి తర్వాత వర్షం, రేబలు, గ్యాంగ్ లీడర్ అన్ని వర్షం సినిమాలన్నీ తీసుకొచ్చేసాను. ఓసరవల్లి ఒక సినిమా కాదు అన్ని సినిమాలు వేసుకొస్తే అక్కడ బాద్షా అవసరం లేదు బాద్షా ఇవన్నీ వేసేటప్పుడు ఏమైందంటే ఆ రోజు సినిమాలు వేసింది ఒక ఫ్యాన్స్ అట్రాక్ట్ కోసం అని 2 days మనము బాగుంటుంది కలెక్షన్ వేసాం. దాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం పెద్ద మెయిన్ డిస్ట్రిబ్యూటర్లే ఎవరెవరు కాదు. ఇప్పుడు ఈ గ్లోబల్ అవ్వచ్చు, లేకపోతే దిల్ రాజు గారు అవ్వచ్చు, పెద్దోళ్ళే వాళ్ళే ఇప్పుడు సినిమాలు ఏం చేశారు, కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా రిలీజ్ తీసుకొస్తే మొత్తం టోటల్గా వాష్ అవుట్ అయిపోతుంది. ఇది వాస్తవే. మనోజ్ గారు అన్న మాట నేను ఏకీపిస్తున్నా. మనం సినిమాని రిలీజ్ చేసుకోవాలనుకుంటే సండే మండే అలా చేసుకోవాలి తప్ప మీరు అదే ఫ్రైడే సేమ్ డే నాటి చేస్తే రిలీజు 100% చాలా చాలా దెబ్బ అవుతుంది. ఎందుకంటే రిలీజ్కి వచ్చిన కలెక్షన్ మామూలు సినిమాలు రావట్లేదు. ఒకటి మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సినిమాని ఇప్పుడు భైరవ్ వచ్చింది. భైరవ్ మంచి సినిమా, భైరవ్ ఎక్స్ట్రాడినరీ మూవీ. కానీ కలేజా అనే సినిమా తీసుకుని దెబ్బ కొట్టింది. కలేజా అనేది దాదాపు 12 కోట్లు కలెక్ట్ చేసింది. మన భరతాన్ని నేను చేశాను, అది ఆడలేదు. Subscribe to One India and never miss an update.